హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఇది ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ షూట్ చేశానండి. ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈవినింగ్ నుంచి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వరకును. ఈవినింగ్ ఏమో హస్బెండ్ రాగానే టీ పెట్టేశానమాట. టీ పెట్టేసి కొంచెం బయట చల్లగా ప్రశాంతంగా ఉంది కదా అనేసి బయట కూర్చొని కొంచెం అలాగా మాట్లాడుకుంటూ టీ తాగేసాం అనమాట. ఆ తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి. చపాతీతో పాటు ఎగ్ ఉక్కురు ఉంటుంది కదండి, అది చేశానన్నమాట. సింపుల్గానే చేసేసానండి. నార్మల్గానే మనం ఆనియన్స్ అవి మంచిగా వేయించేసుకొని టమాటా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది, కానీ సింపుల్గా చేసేసుకుందాం అన్నట్లుగా చేసేసానమాట. ముందు ఆనియన్స్ మంచిగా వేయించుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ఆ తర్వాత ఒక 3 ఎగ్స్ వరకే చేశాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది కొంచెం, అది వేసుకొని తినేవచ్చు కదా అన్న లెక్కలో అయితే కొంచెమే చేశాను. ఒక 3 ఎగ్స్ మాత్రమే చేశాను. నేనేంటంటే ముందు ఎగ్స్ వేరే బౌల్లో వేస్తానండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి ఎగ్ పోతుంది కదండి, అందుకని నేను అలా వేస్తానన్నమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇలా చేశాను. ఆ తర్వాత ఇంకేముంటుందండి, చపాతీ చేశాను, తర్వాత ఎగ్ ఉక్కురు చేసేసాను. నైట్ డిన్నర్కి అయితే సెట్ అయిపోయిందండి. దాంతోపాటు జొన్న పొత్తులు ఉడికించానమాట. ఇప్పుడు కొత్తగా అంటే ఈ సీజన్కి ఇది స్టార్టింగ్ అనమాట. చాలా బాగుంటాయండి స్టార్టింగ్లో మాత్రం జొన్న పొత్తులు లేతగా ఉంటాయి కదా. ఇంకో పక్క ఏంటంటే స్ప్రౌట్స్కి నానేసానమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసానండి. ఇడ్లీ చట్నీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ముందు రోజే గ్రైండర్ వేసేసాను. ఇడ్లీ ఏంటంటే నార్మల్గా పెట్టేసి అది అవుతున్నప్పుడు చట్నీ చేసేసానండి. ఎంత ఫాస్ట్గా చేస్తాను తెలుసా అండి మార్నింగ్ లేచాక వర్క్ అనేది. మార్నింగ్ అనే కాదు, ఈవినింగ్ కూడా అదే ప్రాసెస్ అవుతుందండి. చాలా వర్క్ ఉంటుందండి. తర్వాత పోనీ వీళ్ళు వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందామన్నా సరే ఏదో ఒక వర్క్ మాత్రం అలా ఉంటూనే ఉంటుందండి. చాలామంది ఏంటనుకుంటారంటే, ఏముంటుంది మీ ఆడవాళ్ళకి పని, హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా కూర్చొని టీవీ చూసుకోవడమే, కూల్గా ప్రశాంతంగా హాయిగా ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రిలాక్స్ మోడ్లో అని అనుకుంటారు. కానీ చేసేవాళ్ళకే తెలుస్తుంది కదండి ఎంత కష్టపడతామో. కానీ మాటలు వాళ్ళకి మాత్రం అనేస్తూనే ఉంటారండి, మీకేం పని ఉంటుంది ఇంట్లోని ఖాళీగా కూర్చోవడమే కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని ఉంటుంది, హ్యాపీగా కూర్చొని టీవీ చూసుకొని అలా చిట్ చాట్ చేసుకొని ఉంటారు అని అనుకుంటారు. కానీ ఎంత పని ఉంటుందండి. ఏదైనా సరే చేయాలంటే చాలా పనులు ఉంటాయండి ఇంట్లోని. ఎందుకంటే ఇప్పుడు మనం ఇడ్లీ ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి, డైరెక్ట్గా మనకి ఇడ్లీ వచ్చేది కదా. అలాగే ఇంట్లో చాలా చాలా వర్క్స్ ఉంటాయండి, అవి కనిపించలేని వర్క్లు అనమాట. మనం కుకింగ్ చేసేస్తాము, మనమే అనుకుంటాం అనమాట కుకింగ్ చేసి అయిపోయిందిలే పని, ఇంకేముంటుంది, హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు అని. కానీ వాషింగ్, క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ ఇన్ని ఉంటాయండి అసలు. నిజంగా ఆల్రౌండర్ అనేసి నిజంగా ఆడవాళ్ళు అనాలండి. ఎందుకంటే ఎవ్రీ టాస్క్ అదే ఫోర్స్‌తో, అదే యాక్టివ్‌నెస్‌తో చేస్తారు కదండీ నిజంగా. ఆడవాళ్ళందరూ చాలా ఒక ఆల్రౌండర్సేనండి. ఎందుకంటే ఎన్ని పనులు చేస్తారండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి కనీసం ఒక సండే హాలిడే అయినా వస్తదండి, వీక్ ఆఫ్ అని. కానీ ఈ ఆడవాళ్ళకి మాత్రం 365 డేస్ వర్కే ఉంటుందండి. సండే అయితే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటది. అదేవిధంగా ఏంటంటే ప్రతి పని మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంట్లో చేసుకోవాలంటే చాలా క్లీనింగ్ అని, ఇప్పుడు పండగలు ఏవైనా వచ్చాయనుకోండి, ముందుగా హౌస్ క్లీనింగ్ చేసుకోవడం, దేవుణ్ణి క్లీన్ చేసుకోవడం చాలా ఉంటాయండి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే అసలు వాళ్ళకి ఏమీ పని ఉండదు, హ్యాపీగా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటారు, అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటారు అని అనుకుంటారు. కానీ కొంచెం సేపు తప్ప మిగతా టైం అంతా వర్క్ చేస్తూనే ఉంటారండి ఆడవాళ్ళు మాత్రం. నిజంగా ఆడవాళ్ళు అన్న వ్యక్తులు మాత్రం గ్రేట్ అండి. అందుకేనేమో ఆడవాళ్ళని భూదేవితోటి పోలుస్తారు. చాలా సహనం, ఓపిక, ఓర్పు అన్నీ ఉంటాయి కాబట్టి. నిజంగానండి. అంటే నేనొక ఉమెన్ అయ్యుండి చెప్తున్నానని కాదు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాను కదండీ. మా మమ్మీ వాళ్ళే కావచ్చు, మా అత్తయ్య వాళ్ళే కావచ్చు,
ఎప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారంటే ఇంట్లోని చుట్టాలొచ్చినప్పుడు, తర్వాత ఇంట్లో ఇప్పుడు అల్లుడన్న వ్యక్తి వచ్చినప్పుడైతే వాళ్ళు ఇంకా మర్యాదగా వాళ్ళ తరపు వాళ్ళొచ్చినప్పుడు ఎంత కష్టపడి చేస్తారంటే, వాళ్ళకి బాగున్నా, బాగోపోయినా అది బయటికి చూపించకుండా కష్టపడి పని చేస్తారు కదండీ! నిజంగా ఎవరు గుర్తించరండి. అసలది ఆళ్ళు చేసే కష్టం, ఆళ్ళు పడే శ్రమ అన్నది ఎవ్వరూ గుర్తించరు. ఎంత కష్టపడతారన్నది ఇప్పుడు నేను ఆ పొజిషన్‌కొచ్చాక నాకు తెలిసిందనమాట. స్టార్టింగ్‌లోని ఏమీ తెలీదు. మమ్మీ చేసి పెడితే హ్యాపీగా తినడం, కాలేజ్‌కి వెళ్ళడం, రావడం అంతే. తర్వాత తెలుస్తది. అమ్మో! ఇంత శ్రమపడి మా కోసం చేసేవారా మమ్మీ అనేసి. కానీ మనం అవి తింటూ ఇది బాలే, అది బాలేదని వంకలు పెడతాం. అంటే ఆ సిట్యుయేషన్ మనం ఫేస్ చేస్తే మనకు తెలుస్తదనమాట. వాళ్ళెలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళెంత శ్రమపడి మన కోసం చేసేవారు, ఎంత ప్రేమగా మన కోసం చేశారు అనేసి. అంటే ఆ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుందండి నిజంగాను. ఎంత కష్టపడి చేస్తారో నిజంగా. మార్నింగే ఎప్పుడో లేస్తారు. తెల్లవారు లేచి ఫాస్ట్‌గా చేసి టైంకన్నీ అందించి, కనీసం కూర్చోడానికి కూడా టైం లేకపోయినా సరే, వాళ్ళు కష్టపడి ఎంత శ్రమ పడతారో, అది వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా ఎక్కువ కష్టం ఉంటదండి. ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలి, బయటికి వెళ్ళి చేయాలి. నేను 5 ఇయర్స్ చేశాను అలాగే. చాలా శ్రమ పడ్డానండి. ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి, ఇంట్లో పూజ చేసుకొని, వంట చేసుకొని, క్యారేజ్ రెడీ చేసి, హస్బెండ్‌ని పంపించి, నేను పాప వెళ్ళి ఎంత ఇబ్బందయ్యేదో తెలుసా అండి. కానీ ఆ టైంలో యాక్టివ్‌గా ఉండేదాన్ని బాగాను. అలాగే చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. జాబ్ చేస్తూ ఇంట్లో వర్క్ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో. అలాగని ఇంట్లో ఉన్నవాళ్ళు తక్కువేం కాదండి. వాళ్ళకి తగ్గ శ్రమ వాళ్ళకుంటదండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదో ఒక పని కనిపిస్తది. తప్పకుండా అవన్నీ చేయాల్సిందే. అనుకుంటాం తర్వాత చేద్దాంలే అన్నట్టుగా. కానీ మనసు ఒప్పుకోదు. అది శుభ్రంగా చేసేసుకోవాలి. నా వరకు వస్తే నాకు ఆ క్షణానికి తినకపోయినా పర్వాలేదండి. ఇల్లనేది శుభ్రంగా ఉంచుకోవాలని ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. నీట్‌గా ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టుంటది. పాజిటివ్ వైబ్స్ ఉన్నట్టుంటాయి. అదే కొంచెం డర్టీగా ఉన్నా అది నాకు హెల్త్ ఎప్పుడైనా అప్సెట్ అయిందనుకోండి, ఆ టైంలోని హెల్త్ ఇష్యూస్ టైంలోని క్లీనింగ్ చేసుకోపోతే ఇంకా అనీజీగా ఉన్నట్టుంటదండి. నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని మరి క్లీనింగ్ చేస్తానండి. అలాంటి ఆలోచన అనమాట. అలాగేనండి ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటది కదండీ! అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పని చేస్తూ వాళ్ళు ఎంత శ్రమ పడతారండి నిజంగా ఆడవాళ్ళు నిజంగా గ్రేట్ అండి మీరందరూను. అందుకే ఆడవాళ్ళందరినీ భూదేవితోటి పోలుస్తారు. సహనం, ఓపిక అంతా ఉంటది కాబట్టి. నిజంగా గ్రేట్ అండి. అది మీ అందరితో కొంచెం చెప్పాలనిపించింది షేర్ చేసుకున్నాను. కుకింగ్ వరకు వచ్చేస్తే ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి. మొత్తం అన్నీ నా దగ్గర ఏ వెజ్జీస్ ఉన్నాయో అవన్నీ చక్కగా కట్ చేసేసుకొని అవి ఉడికించి అందులో పప్పు వేసి తర్వాత చింతపండు రసం వేసానండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసాను కామన్‌గా అవి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేశాను. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమేనండి. దాంతో పాటైతే చిక్కుడుకాయ, టమాటా వేసి దగ్గరగా ఫ్రై కర్రీ చేశానండి. కొంచెం పప్పు కూడా తీసాను. అంటే ముద్దపప్పు హస్బెండ్‌కి పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. ముద్దపప్పు అడుగుతారు. సో, తన కోసమైతే ముద్దపప్పు తీశాను. అంటే మార్నింగ్ నుంచి ఏముంటదండి వండుకోవడం, చేయడం. ఆ వంట చేయడానికైనా సరే మొత్తం అన్నీ చాలా ప్రాసెస్ ఉంటది కదండీ! ఊరకనే అయిపోవు కదా! చాలా శ్రమతో కూడిన పననమాట. అదే ఇంకా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వాళ్ళొచ్చినప్పుడైతే ఇంకా డబల్ వర్క్ ఉంటది. అంటే ఒక బెటర్ అనుకోవడానికి ఏంటంటే నాకు ఏంటంటే మేడ్ ఉన్నారు. మేడ్ వల్ల కొంచెం పనన్నది తగ్గుతదనమాట. కానీ ఎంజాయ్ చేస్తూ చేసామనుకోండి వర్క్ చాలా బావుంటది. కానీ కొంచెం బర్డెన్‌గా ఫీల్ అయ్యామనుకోండి ఇబ్బందిగానే ఉంటది. సో, నేనైతే మాక్సిమం నాకు హెల్త్ మంచిగా ఉన్నదనుకోండి, ఆ టైంలో హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతాను పని. ఏమైనా చిన్న హెల్త్ ఇష్యూ ఉంటేనే చేయడానికి ఇబ్బందిగా ఉంటది. ఎవరికైనా అంతే కదండీ! బాగున్నా, బాగోపోయినా ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే కదండీ ఇల్లనేది ముందుకు వెళ్తది.
సో అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి. తర్వాత ఏంటంటే కుకింగ్ వరకు వచ్చేస్తే సాంబార్ అయితే అయిపోయిందండి. దానికి తాలింపు వేసేసాను. ఆ తర్వాత చిక్కుడుకాయ అనేది కర్రీ చేసేస్తున్నాననమాట. ఇవాళ హాలిడే రిలాక్స్ అవుదాం అనుకున్నాను. కానీ ఇవాళ ఎంత వర్క్ తెలుసా అండి. చిమ్నీ క్లీనింగ్ చేసుకొని, తర్వాత ఏంటంటే మొత్తం హౌస్ క్లీనింగ్ చేసుకొని, వాషింగ్ ఎంత దానికి తోడు ఇవాళ మెయిడ్ కూడా రాలేదు. చాలా వర్క్ అయిపోయిందండి. ఎంత రిలాక్స్ అవుదాం అనుకుంటాం, ఆ రోజు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటది. హాలిడే రోజు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటది. మరేం చేస్తాం? చేయాల్సిందే తప్పకుండానది. ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదండీ సింపుల్‌గా చేసేసాను. కర్రీ అనేది మసాలా కర్రీ కాదు, నార్మల్ కర్రీయే చేశాను. ఆహ్, చిక్కుడుకాయ అనేది ముందు అవి కట్ చేసేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయ వేసేసాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొంచెం వాటర్ వేసుకొని సిమ్‌లో పెట్టి మగ్గించుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరొక ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఇక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. Bye friends, take care. See you in the next vlog.